నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ ఎల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టభద్రులు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వివిధ కార్యాలయాలు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్స్, ముత్తూట్ పిన్కాప్, కపిల్ చిట్ ఫండ్ వివిధ ప్రాంతాల్లో సింగరేణి స్కూల్ గ్రౌండ్ పట్టభద్రుల ఓటర్ని కలిసి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగళ్ల మాధవరావు, ఎల్లెందు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎస్డి జానీపాషా, బోళ్ల సూర్యం, చల్లా శ్రీనివాసరావు, గంధ సదానందం, ములుగనూరి రమేష్ గౌడ్, గుమ్మడి విద్యాసాగర్, దండు రామచంద్ర యాదవ్, పింగళి నరేష్, మున్నాబాయ్, బొల్లి రాజు, మేకల శ్యామ్, సాయి తదితరులు పాల్గొన్నారు. అడగంటే స్టేట్ బ్యాంక్ సరిపడి ఎప్పుడు వచ్చాయండి? కుమార్ బాగానా? మర్చిపోకండి, ఇంకెవరైనా ఉన్నా మీ దాంట్లో ఓట్ అయిపోయండి. కొద్దిగా ఆగండి, వెనక్కి వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.